భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నుంచి పూర్తిగా తేరుకోకముందే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని పాకిస్తాన్పై పోరాడుతున్న బలూచ్ తెగల ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వారు స్వతంత్ర దేశంగా తమను తాము ప్రకటించుకున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రావిన్స్. ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ ప్రజలు తరచుగా తమ ప్రాంతంలోని సహజ వనరులను పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వారికి సరైన రాజకీయ హక్కులు లేవని, పాకిస్తాన్ సైన్యం వారిని అణచివేస్తోందని వారు వాదిస్తున్నారు. ఈ కారణాల వల్లనే వారు స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన సాయుధ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ పాకిస్తాన్ సైన్యం ఆ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ లక్ష్యంగా పోరాడుతోంది. తాజాగా బలూచ్ వేర్పాటువాదులు ఎవరూ ఊహించని విధంగా తాము స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా వారు ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. క్వెట్టాలో ఏర్పాటు చేయబోయే కొత్త పార్లమెంటు భవనం యొక్క ఫోటోలు, వారి జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన ఒక వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అంతేకాకుండా బలూచిస్తాన్ తమ కొత్త దేశానికి వచ్చి రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భారత్తో సహా ఇతర దేశాలను ఆహ్వానించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. గీతా, గుడ్ ఆఫ్టర్నూన్. సో బలూచిస్తాన్ నిజానికి ఇందాక మీరు చెప్పినట్టు అతిపెద్ద ప్రావిన్స్ అనే చెప్పాలి. 1947లో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత బలూచిస్తాన్ అప్పటికి కూడా ఒక సంవత్సర కాలం పాటు స్వతంత్ర రాజ్యంగానే ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఆ తర్వాత 1948లో బలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనం కావడం జరిగింది. పాకిస్తాన్లో విలీనమైన తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా అక్రమంగా, అన్యాయంగా మమ్మల్ని పాకిస్తాన్లో విలీనం చేశారు. మేము పాకిస్తానీలం కాదు, మేము బలూచిస్తానీలే అంటూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏళ్ల తరబడి 75 సంవత్సరాలుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం దాల్చింది. సో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలి, బలూచిస్తాన్ పాకిస్తాన్ కాదు, మేము పాకిస్తానీయులం కాదు, బలూచిస్తానీయులం అంటూ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రతిపాదించారు. మనం ఏదైతే పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఇదే అదునుగా భావించినటువంటి బలూచిస్తాన్ అక్కడటువంటి సైనికులపైన కాల్పులు జరిపింది, సైనిక వాహనాన్ని కూడా పేల్చేసింది, సైనికుల్ని చంపేసింది కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో బలూచిస్తాన్ నుంచి ఈ మధ్యలోనే మీరియా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా బలూచిస్తాన్ జూన్ 2, 3కో మేము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంటాం, మా రాజ్యం మాకుంటుందనే ఒక ప్రకటన అటు చైనాకు, పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్లా నేపథ్యంలో భారత మీడియాకు, యూట్యూబర్లకు కానీ మిగతా ప్రపంచ దేశాలన్నింటికి కూడా మమ్మల్ని బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అందరికీ సమాచారం పంపిస్తున్నారు. తో పాటు ఐక్యరాజ్య సమితిలో కూడా బలూచిస్తాన్ లిబరేషన్ గుర్తించాలంటూ కూడా ఇప్పటికే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా మమ్మల్ని గుర్తించాలంటూ కూడా ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇట్లా నేపథ్యంలో పాకిస్తానీలం కాదు, మేము బలూచిస్తానేమో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రజలు, పంజాబీలు వాళ్ళు ఎప్పుడు వైమానిక దాడులను, కిడ్నాప్లను, మారణ హోమాన్ని ఇప్పటివరకు ఎదుర్కోలేదు. బట్ పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ పీఓకేను బలూచిస్తాన్ సమర్థిస్తోంది. పీఓకేను ఖాళీ చేసి భారత్కి ఇచ్చేయాలంటూ కూడా బలూచిస్తాన్ మన కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించగలదు, కానీ పాకిస్తాన్ మాత్రం తట్టుకోలేదు అంటూ కూడా ఇప్పటికే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మేము పరిగణించబడుతున్నాం, మేము గుర్తించుకుంటున్నాం అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కొత్తగా సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని ఇప్పుడు ట్రెండింగ్ లోకి తీసుకొస్తున్నారు. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం, మేము పాకిస్తానీలం కాదు, బలూచిస్తానీలు అంటూ కూడా ఉద్యమ నేత ఎవరైతే ఉన్నారు మీర్ యార్ బలూచ్ ప్రకటించడం జరిగింది నిన్న బుధవారం రోజు. సో భారతదేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా దీంట్లో అందరూ మమ్మల్ని గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు. అండ్ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ చెందినటువంటి బలగాలు అట్ ది సేమ్ టైం ప్రభుత్వ సిబ్బంది ఏదైతే ఉందో వెంటనే బలూచిస్తాన్ ను
వదిలి ఖాళీ చేయాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. తో పాటు బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వీధుల్లోకి వచ్చి తమ స్వాతంత్రాన్ని వాళ్ళంతటా వాళ్లే గొంతెత్తి ప్రకటించుకుంటున్నారు. సో ఇక నుంచి బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉంటుంది. ప్రపంచ దేశాలు, భారత్తో సహా ప్రపంచ దేశాలంతా కూడా సహకరించాలి, మమ్మల్ని గుర్తించాలంటూ కూడా ఇప్పటికే వివిధ దేశాల్లో విదేశాంగ శాఖలు కూడా పెడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఐక్యరాజ్య సమితి బెలూచిస్తాన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షణ దళాన్ని పంపించి బెలూచిస్తాన్ని కాపాడాలంటూ కూడా అని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ బెలూచిస్తాన్ కు భారత దౌత్య కార్యాలయాన్ని కూడా కేటాయించాలంటూ కూడా, భారత్ లో ఒక కార్యాలయాన్ని కూడా కేటాయించాలంటూ కూడా బెలూచిస్తాన్ నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం, అంటే ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ఐక్యరాజ్య సమితి గుర్తిస్తుంది. సో ప్రకటించుకున్నంత మాత్రాన పాకిస్తాన్ బలగాలు వెళ్ళిపోతాయా? ఇప్పటికే పాకిస్తాన్ బెలూచిస్తాన్ మీద కరుటు కట్టినటువంటి దాడులు చేస్తోంది. అండ్ మరో బెలూచిస్తాన్ కూడా ఈ మధ్య కాలంలోనే ఒక రైల్నే హైజాక్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎవరు ఎక్కడో తక్కట్లేదు. పాకిస్తాన్ కు అటు వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఇటు భారత్ గానీ, అటు పక్కనే ఉన్నటువంటి బెలూచిస్తాన్ గానీ. సో ఇట్లా నేపథ్యంలో చాలా అంశాలు ఉన్నాయి. బెలూచిస్తాన్ గనక డివైడ్ అయితే అవుతుందా, ఎంతవరకు సాధ్యమవుతుంది మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. వినిపిస్తుంది, వినిపిస్తుంది, నాకు మీ మాట వినిపిస్తుంది, వినొస్తుంది. రామ్మోహన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సో బెలూచిస్తాన్ ఇక నుంచి ప్రత్యేక దేశం అని ప్రకటించుకున్నారు. స్వాతంత్రాన్ని బెలూచిస్తాన్ ప్రకటించుకుంది. స్వాతంత్రం ప్రకటించుకున్నంత మాత్రాన బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవుతుందా? ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా? అండ్ మోర్ ఓవర్ బెలూచిస్తాన్ భారత్ కు మద్దతు ఇస్తోంది. పిఓకే విషయంలో ఖచ్చితంగా భారత్ తో నిలబడతామని మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ బెలూచిస్తాన్ కి భారత్ అండదండలు కూడా ఉన్నాయి, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ ఇట్లా నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రకటించుకున్నటువంటి స్వాతంత్రం ఎంతవరకు పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తుంది? పాకిస్తాన్ బలగాలన్నీ బెలూచిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోతాయా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. అదంతా ఈజీ కాదంటున్నాను నేను. ఎందుకంటే ఒక భారతదేశ ప్రేమికుడిగా పాకిస్తాన్ నష్టపోవాలంటే బెలూచిస్తాన్ విడిపోవాలని కోరుకునేవాడిగా, కానీ అంతర్జాతీయ సమాజం కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, మనకు మిగతా అంతర్జాతీయ సంస్థలు ఏవి డైరెక్ట్ గా ఒప్పుకొని, మనం కూడా భారతదేశానికి కూడా కొంత మనకు కష్టమే. ఎందుకంటే మనం డైరెక్ట్ గా బంగ్లాదేశ్ ను విముక్తి చేసినామంటే అది వేరు, ఆనాడున్న పరిస్థితులు. ఇవాళ మనము బెలూచిస్తాన్ వేరు కావడానికి రెండు అవరోధాలు ఉంటున్నారు. ఒక అవరోధం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం తీర్మానం చేసుకున్నాం, ఉగ్రవాదానికి అంటే ఏ దేశ అంతరంగిక వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోవద్దు అనుకున్నాం. అది మనం అడ్డం వస్తుంది. అంటే అది అంతరంగిక సమస్య, దేని కాదు. ఇప్పుడు మన దగ్గర కాశ్మీర్ సమస్య ఏంది, అన్నిటి కూడా వాళ్ళు ఏం చేశారో అంతరంగిక సమస్యలు కూడా, అంతర్గత సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకొని మనం చేసుకుంటూ వస్తున్నారు. కానీ మనం అది పాటిస్తలే. మన ఉగ్రవాదాలకు ఎవరికి మద్దతు ఇవ్వద్దని ఉంటున్నది. అది ఉగ్రవాద సంస్థలే, నేషనలిస్ట్. మనకి బెలూచిస్తాన్ ఆఫ్ఘన్ మన లిబరేషన్ ఫ్రంట్ నుంచి BLA నుంచి మొదలు పెడితే ఒక 6 సంస్థలు పోరాడుతున్నాయి శ్రీకాంత్ గారు. 6 సంస్థలు, 1-2 కాదు. నేషనలిస్ట్ బెలూచిస్తాన్ సంస్థ కూడా ఉంది. ఇందులో ప్రధానమైన BLA ఇవాళ ప్రకటించింది, కరెక్ట్. కానీ ఐక్యరాజ్య సమితి రూల్స్ ప్రకారం కానీ దేని ప్రకారమైనా కూడా మనం గుర్తించాలంటే కొన్ని అవరోధాలు ఉన్నాయి. అంటే పాకిస్తాన్ నుంచి విడిపోయినట్టు వాళ్ళు ప్రకటించుకుంటే లాభం లేదు, కానీ దాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. మనం ఏం చేయొచ్చు అంటే, ఉగ్రవాదాన్ని సమర్థిస్తలేము, కానీ పాకిస్తాన్ చేయడం వల్ల వస్తున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల మేము దీన్ని గుర్తిస్తున్నామని చెప్పొచ్చు. కానీ దానికి మనం పెట్టుకునే నిబంధనలు మనకు అడ్డం వస్తున్నాయి. నేను చెప్పాను కదా ఇదివరకు, మనం ఒక పద్ధతి పెట్టుకున్నాం ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధాల్లో కానీ వాటిలో చేసినాం ఏంటంటే, ఒకరి అంతర్గత వ్యవహారాలు మనం జోక్యం చేసుకోవద్దు, యుద్ధాల్లో పాల్గొనొద్దు, వాళ్ళు అంతర్గత యుద్ధం చేసుకుంటే గెలవనియండి, గెలిచిన తర్వాత చేస్తామనేది కాదు. అందుకనే ఒక అన్నపథం మొదలుంటుంది. ఈ రెండో ఏంటంటే ఆసాని ఏ పని చెప్తాను నేను. ఇప్పుడు ఏదైతే ప్రకటించుకుందో అది కేవలం బెలూచిస్తాన్, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న బెలూచిస్తానే స్వతంత్రం ప్రకటించుకున్నది. ఇది కాకుండా ఇరాన్ ఆధీనంలో కొంత ఉన్నది బెలూచిస్తాన్. వాళ్ళు మొత్తం బెలూచిస్తాన్ కోరిక యునైటెడ్ బెలూచిస్తాన్ వాళ్ళు కోరుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలో కొంత బెలూచిస్తాన్ కనుక ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు మనకు ఆఫ్ఘన్లు బెలూచిస్తాన్ ప్రజల జనాభా తక్కువ. మొత్తం పాకిస్తాన్ జనాభా చూసి 7-8% ఉంటారు, కానీ భూభాగం వస్తే 44% ఉన్నారు శ్రీకాంత్ గారు, మీకు తెలుసు. కనుక ఈ 44% భూభాగం వేరు కాగానే పాకిస్తాన్ 3 ముక్కలు ఖాయం అంటున్నాను నేను. ఒకటి మొదటి నుంచి అనుకుంటున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సమయం వచ్చిందా? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 48లో బెలూచిస్తాన్ విలీనమైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి పోరాట ఉద్యమం ఇప్పుడు కొంత తీవ్రతరం కనిపిస్తుంది. సో ఈ తీవ్రతరంలో ఈ వేడిలో ఏమైనా పాకిస్తాన్ ముక్కలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా బెలూచిస్తాన్ బేసిన? అంటున్నాను. అంటే వాళ్ళు స్వయంకృత అపరాధం. ఎట్లా అంటే,
ఇప్పుడు బెలూచిస్తాన్ విలీనం కాలే, బలవంతంగా లాక్కున్నారు బెలూచిస్తాన్. అవును, వరకుగా అవును, చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ పాయింట్. బెలూచిస్తాన్ పోరాటం ఇది ఉమ్మడి బెలూచిస్తాన్ లెక్కనే ఉన్న వాళ్ళ పోరాటం అంతా ఉమ్మడిది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోను, ఇరాక్ తోను, ఇరాన్ తోను పోరాడారు. ఇప్పుడు ఏం చేయాలంటే అది పక్కన పెడతాం. ఇప్పుడు పాకిస్తాన్ తో విడిపోవడానికి మంచి అవకాశం వచ్చింది కదా. పక్కవాడు నష్టపోయిండు, వైమానిక స్థావరాలు పోయినాయి, వాళ్ళ బలం తక్కువైంది. అట్లాగే మనం చెప్పదెబ్బ కొడితే మనకి ఇటు పక్కన ఇప్పుడు ఒకవేళ యుద్ధం కొనసాగి ఉంటే ఇప్పటికి ఏది మన 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 సైన్యం కనుక కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే మన భారతదేశం ఇప్పటికే బెలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం అయిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, బ్రేక్ పడ్డది. కానీ బ్రేక్ పడ్డ వల్ల ఏమైందంటే ఇప్పుడు సైన్యాన్ని ఇటుపక్క నుంచి బెలూచిస్తాన్ వైపు తిప్పితే మనం ఎప్పుడు దాడి చేస్తామని భయం ఉంది పాకిస్తాన్. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఇప్పుడు కాల్పుల విరమణ తాత్కాలికమే, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. మేమన్నా మాట్లాడితే కశ్మీర్ ఇష్యూ మాట్లాడతాం, పిఓకే గురించి మాట్లాడాలి, ఉగ్రవాదం గురించి మాట్లాడాలి మనం అంటున్నాం. ట్రంప్ మాటలు లెక్కలు చేస్తారేమో, ఆ చైనా కూడా పెద్దగా డైరెక్ట్ మద్దతు ఇచ్చే పరిస్థితి లేకుండా అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే చైనాకు రేపు పొద్దున కష్టం అంటున్నాను. ఇప్పుడు బెలూచిస్తాన్ ఒక వజ్రాలు కానీ, పొరగని చెప్పిన అన్ని రకాల ఖనిజాలు కానీ దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కానీ బెలూచిస్తాన్ వ్యతిరేకించి బెలూచిస్తాన్ లో బాంబింగ్ చేసే పని మన చైనా చేయదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే బెలూచిస్తాన్ ప్రాంతంలో చైనా సహకారంతో పెద్ద ఎయిర్పోర్ట్ కట్టుకున్నారు శ్రీకాంత్ గారు. ఆ ఎయిర్పోర్ట్ కెట్టా నగరం, ఆ ఎయిర్పోర్ట్ తయారై సర్వాంగ సుందరంగా తయారైంది. ఒక్క రోజు కూడా ఒక విమానం దిగలే ఎక్కడే ఇవాటి మనం మాట్లాడుతున్నప్పుడు. అంటే ఎందుకు, బెలూచిస్తాన్ వాళ్ళు అక్కడ విమానం వస్తే పేల్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కట్టడం అయింది, మాకు ఇవ్వడం అయింది, మేము మా దేశమైనా చేసుకుంటాం అంటున్నారు. అంటే కట్టిన పొయ్యి ఏమన్నా పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అని అంటారు కదా, ఆ రకంగా తయారైంది. ఇప్పుడు వాళ్ళకు విమానాశ్రయం రెడీ ఉన్నాయి, అంతర్జాతీయంగా వాళ్ళు మనం చేశారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు బెలూచిస్తాన్ మ్యాప్ చూడండి, ఎగురుతున్న పక్షి ఆకారంలో ఉంది, చూస్తుంది కదా మీరు. ముక్కు రెండు అంటే స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుంది అని వాళ్ళ అన్నదానం నిజం ఉన్నది. దానికి వాళ్ళు ఇప్పటికే లోగో ఏర్పాటు చేసుకున్నారు, ఒంటే ఎడారి చేసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ జాతీయ పక్షిని, జాతీయ జంతు అన్ని డిక్లేర్ చేసుకుంటున్నారు. అంటే దేశానికి కావాల్సిన వనరులన్నీ వాళ్ళకు ఉన్నాయి. పార్లమెంట్ కూడా అతిత్వాలను మేము ఏర్పాటు చేసుకుంటాం, తాత్కాలిక పార్లమెంట్ ఏర్పాటు చేసుకుంటాం అంటున్నాం. మనల్ని కోరుతుంది అదే, మీరు కనుక కొంచెం మద్దతు ఇస్తే పాకిస్తాన్ ఏమి చేయలేదు. సో ఈ విషయంలో భారత్ ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే భారత విషయంలో పీఓకే విషయంలో ఖచ్చితంగా బెలూచిస్తాన్ పీఓకే విషయంలో భారత్ మద్దతు ఇస్తోంది. ఈ విషయంలో పాకిస్తాన్ సైన్యాన్ని కూడా వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా బెలూచిస్తాన్ కొంత మద్దతు ఇస్తోంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ పాకిస్తాన్ ఉద్యమం వెనుక భారతదేశం కూడా ఉన్నది, వెనకాల ఉండి రెచ్చగొడుతోంది, ఎంకరేజ్ చేస్తోంది అన్నటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ నుంచి కూడా. అఫ్ కోర్స్ అది బాహాటంగా ఒప్పుకున్న పెద్దగా పాకిస్తాన్ తోటి మనకు అయ్యేదేం లేదు, ప్రపంచ దేశాలతోటి, చైనా తోటి, అమెరికా తోటి కూడా అయ్యేదేం లేదు. బట్ మనం బాహాటంగా దాన్ని బయటికి చెప్పట్లేదు. బట్ ద డిమాండ్ ఈజ్ మన భారతదేశం నుంచి కూడా బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఖచ్చితంగా రావాలి, మేము అందరం కోరుకుంటున్నాం అన్నటువంటి వాదన భారత ప్రజల నుంచి కూడా బలంగా వినిపిస్తుంది. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఉద్యమాన్ని అణచివేయడానికి బెలూచిస్తాన్ ని ఇప్పటికే ఉగ్రవాదులుగా, బెలూచిస్తాన్ ఆర్మీని ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ఆల్రెడీ స్టాంప్ వేసేసింది. సో ఉగ్రవాదులతో ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేసింది. సో ఇప్పుడు ఉగ్రవాదులు వర్సెస్ పాకిస్తాన్ దృష్టిలో ఉగ్రవాదులు, బెలూచిస్తాన్ వర్సెస్ ఒక ప్రత్యేక దేశం ఉద్యమకారు. అంటే ఇప్పుడు ఒక దుర్మార్గాన్ని ఎదిరించడానికి మరొక దుర్మార్గంతో స్నేహం చేయలేం కదా. మన గతంలో అనుభవాలు ఉన్నాయి, బింద్రవాళ్ళతో అనుభవం ఉంది, సిక్కులతోని, అంతకు ముందు రకరకాల అనుభవాలు మనకు ఉన్నాయి. కనుక ఉగ్రవాదులుగా ప్రకటించింది పాకిస్తాన్ ఒకటే కాదు, పాకిస్తానే ఉగ్రవాద దేశం ఓ రకంగా చెప్పానంటే. ప్రపంచం మొత్తం దాన్ని ఎదిరించాలి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదులు అంటున్నారు కనుక ఉగ్రవాదులతో స్నేహం డైరెక్ట్ చేయడానికైతే మనకు కొన్ని చట్టాలు, నిబంధనలు మనం పెట్టుకునేవి, ఇంకా ఎవడో పెట్టినే కాదు. అమెరికా అయితే ఇప్పుడు ఆ పని చేసేది కూడా, అమెరికా అయితే బాంబింగ్ చేసి పాకిస్తాన్ చేసేది, బెలూచిస్తాన్ స్వాతంత్రం ఇచ్చేది. మనం ఆ పని చేయలేదు. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు కూర్చుంటే ఎటువంటి పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా మొదలు నష్టపోయింది, అమెరికా మొదలు తర్వాత 30 ఏళ్ళు, అంటే ఒక 3 తరాలు పోయినాయి. కానీ మనం ఆ పని చేయలేము. కానీ మనకు అవసరమైంది ఏంటంటే గతంలో మధ్యలో హైదరాబాద్ రాష్ట్రాన్ని మధ్య పాకిస్తాన్ చేద్దామనే వాళ్ళ ప్లాన్ ఇవాళ వాళ్ళు ఎదురు తిరిగింది. ఇవాళ మన పాకిస్తాన్ అవతల మనకు మన భారతదేశ మిత్రపక్షం ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కాగల కార్యం గందరగోళం లేదు, తెలుస్తారు శ్రీకాంత్ గారు, సమస్య లేదు. వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు గెలుస్తారు, మద్దతు ఇస్తాం. పరోక్షంగా మన మద్దతు పూర్తిగా ఉంటది. కానీ అధికారికంగా మన బెలూచిస్తాన్ ఒక దేశంగా గుర్తించడానికి మనకు అంతర్జాతీయ నిబంధనలు, కొన్ని ఒప్పందాలు మనకు మనం ఒప్పుకోవడం లేదు, అది ఇచ్చేది లేదు. కానీ పరోక్షంగా ఇవ్వచ్చు. పరోక్షంగా ఎట్లా ఇవ్వచ్చు అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక కొంచెం మెసిలిన, మోడీ గారి భాషలో చెప్పాలంటే తోక జాడిస్తే వెంటనే మనం ఇక్కడ నుంచి మళ్ళీ కాల్పులు మొదలు పెడతాం. మన కాల్పులు మొదలు పెట్టిన క్షణం నుంచి వాళ్ళు ఇంకా స్వతంత్రం అయిపోతారు. ఇవాళ చూడండి, వీళ్ళ వైమానిక దళాలు మొత్తం నాశనం అయిపోయి, వైమానిక స్థావరాలు పోయి, ఈ నిజా స్థావరాలు పోవడం వల్ల బెలూచిస్తాన్ వైపు అడుగేయడానికి భయపడుతున్నారు పాకిస్తాన్ సైనికులు. చూడండి, ఇప్పటికే
సైనికుడు ఎవడొచ్చినా చంపేస్తున్నారు. అది కాకుండా మీరు చెక్కింగ్ పాయింట్ పెట్టుకున్నారు, బెలూచిస్తాన్ లోపలికి వచ్చే చెక్కింగ్ పాయింట్ పెట్టుకొని వీళ్ళు ఎక్కడి వాళ్ళు, సైన్యమా మామూలు ప్రజల అని చూసి మరీ అనుమతిస్తున్నారు. అయితే ఈ బెలూచిస్తాన్ గురించి ఒక్క 2 మాటలు చెప్పుకోవాలి మనం. ఏంటంటే చాలా విషయాలు చెప్పుకున్నాం మనం, కానీ బెలూచిస్తాన్ లో 2 లక్షల మంది మనకు మహారాష్ట్రీయులు ఉన్నారు. అప్పుడు మూడవ పానిపట్టు యుద్ధంలో బానిసలుగా చేసుకొని వాళ్ళని తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ బెలూచిస్తాన్ దేశంలో మన ప్రాంతంలో మన హిందూ సాంప్రదాయాలు పాటిస్తారు చాలా మంది. ఇక్కడి నుంచి మరాఠీలు వాళ్ళ 5 తెగల వాళ్ళు వెళ్ళారు, 1-2 కాదు. వాళ్ళందరూ ఛత్రపతి శివాజీని ఆరాధిస్తారు, మన హిందూ దేవుని కొలుస్తారు. అయితే రహస్యంగా కొలుస్తున్నారు. ఇప్పటిదాకా ఏంటంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది కనుక ఇప్పటిదాకా అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఈ పూజలు పురస్కారాలు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాలు పెట్టుకున్నా, లోపల పటాలు పెట్టుకున్నా రహస్యంగా పెట్టుకోవాల్సి భయపడ్డారు. ఇప్పుడు భయపడతలేరు. ఆ మహారాష్ట్రీయులతో చాలా మంది ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు లిబరేషన్ కావడం వల్ల మాకు కూడా స్వేచ్ఛ లభించింది అంటున్నారు. రెండోది కూడా చెప్తాను, జనాభా ప్రకారం కూడా వాళ్ళు చీలిపోయినారు. ఉదాహరణకు మనకు పంజాబ్ సింధు ప్రాంతంలో కూడా బెలూచి ప్రజలు కొందరు ఉన్నారు. కానీ మనకు మన పాకిస్తాన్ లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పాకిస్తాన్ ఉన్నారు. కనుక వీళ్ళందరూ ఐక్యం కావాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బెలూచీలు మనమంతా ఒకటే, ఏ ప్రాంతం కానీ ఏదైనా కానీ బెలూచీలం అంతా ఒకటే అంటున్నారు. ఇది అతి త్వరలో 4 దేశాలు గ్యారంటీ అవుతుంది. పాకిస్తాన్ 4 దేశాలు విడిపోతాయి అంటున్నారు. అంటే వాస్తవానికి బెలూచిస్తాన్ చాలా కాలం నుంచి, ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తోంది. సో బెలూచిస్తాన్కి ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? భారత్ లాగా ఏ దేశాలు బెలూచిస్తాన్ కు సానుకూలంగా ఉన్నాయి, ఒక పాకిస్తాన్ ఒకటి వ్యతిరేకంగా ఉన్నటువంటి క్రమంలో అఫ్ కోర్స్ అంటే ఇక్కడ అంత ఈజీ కాదు బెలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించింది. ఎందుకంటే ఒక సిపెగ్ ఒక రోడ్ ఉంది. సో చైనా నుంచి నేరుగా బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ, అక్కడ ఉన్నటువంటి వనరులు కానీ ఏకంగా పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ కలుపుకుంటూ చైనాకు పోయేటువంటి ఒక పెద్ద సిపెక్ హైవే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇవన్నీ చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి కదా, అంత ఈజీ టాస్క్ ఎట్లా అవుతుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? కాదు. అందుకనే పోరాటం కొనసాగుతుంది. నైతిక మద్దతు మనం ఇస్తాం. అమెరికా లాంటి దేశం కూడా ఇప్పుడు దాని ఇద్దరు మిత్రపక్షాలు అనే పాకిస్తాన్ సగం కంటే ఎక్కువ మద్దతు చెప్తుంది. అమెరికా సాహసం చేయదు. చైనాకే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. జియో పాలిటిక్స్ ముఖ్యంగా విమానాశ్రయం పెంచుకున్నారు. బెలూచిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలో బాట కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు అక్కడి ఖనిజాలు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికీ డెవలప్మెంట్ చైనా డెవలప్మెంట్ ఎట్టి పరిస్థితులు బెలూచిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ 2వ తరగతి పరువులో చూస్తుంది వాళ్ళను. అంతేందుకు యువకులు మాయమవుతున్నారంటే శ్రీకాంత్ గారు విచిత్రం. బెలూచిస్తాన్ లో యువత మొత్తం మాయమైపోయింది. వందలాది కాదు వేలాది మంది మాయమైపోయింది. పాకిస్తాన్ సైన్యమే చంపేసింది. అందుకని ఇప్పుడు బదులు తీసుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ సైనికుడు ఒక్కడొచ్చినా వాడిని అక్కడే మట్టి పెడతామంటున్నారు. అంటే ఏంది, 2 దేశాలుగా విడిపోక ముందే వీసా ఇచ్చే పరిస్థితి, వీసాకు తయారవుతున్నారు వాళ్ళు. మన దాంతో పాటు పాస్పోర్ట్లు వీసాలకు వచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళది. కనుక వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. కాకపోతే ఒక్కటి ఏంటంటే దూరంలో ఉన్నట్టున్నారు. బెలూచిస్తాన్ ప్రత్యేక రాజ్యంగా అవతరించడానికి మహా అయితే 1-2 అడుగుల దూరం అంతే ఉన్నారు. కానీ అంటే సైనిక నియంత్రణ వాళ్ళకి పోవాలి. పాకిస్తాన్ సైనిక నియంత్రణ పోతే ఆటోమేటిక్ గా వాళ్ళు సరిహద్దును, ఇది మా సరిహద్దు అని ప్రకటించి అంతర్జాతీయ సమాజానికి ఇప్పుడే విజ్ఞప్తి చేశారు, ఇంతకుముందు విజ్ఞప్తి చేశారు. కనుక అమెరికాతో సహా మనకున్నది ఒకటే ఒక అవరోధం, మనతో సహా ఒక ఉగ్రవాదులు ఒక దేశంగా ప్రకటించుకుంటే మనం మద్దతు ఇవ్వచ్చా? రేపు పొద్దున ఖలిస్తాన్ ఉద్యమకారులు ఇదే పని చేస్తారు. అప్పుడు పాకిస్తాన్ మద్దతు ఇస్తారు కదా మనం చేస్తే. అంటే కన్ను ఉంటే వేలు మనది. మనము ఎంత దూరం ఆలోచన చేస్తాం అంటే మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తమిళ ఈలం ఏర్పాటు పాల్గొంటుంది, మనం దాన్ని సమర్థించి శాంతి చేసుకోండి మీరు అన్న. ఇప్పుడు కూడా మనం ఏమంటామంటే వాళ్ళంతలో వాడు విడిపోయి పాకిస్తాన్ సైన్యం రాకుండా గట్టి చేస్తే ఆటోమేటిక్ గా వద్దన్న అవుతుంది. కానీ అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ ఏ దేశం కూడా పాకిస్తాన్ వ్యతిరేకంగా బెలూచిస్తాన్ ఒప్పుకునే సాహసం చెయ్యదు మనతో సహా. కానీ సానుభూతి ఉంటది. వాడు విడిపోతే ఖచ్చితంగా మనం లాభపడతాం. మనకు పాకిస్తాన్ అవతల పాకిస్తాన్ అవుతుంది. అంటే సింధు ప్రాంతం కూడా శ్రీకాంత్ గారు వాళ్ళు కూడా వేరే దేశం అంటున్నారు. వాళ్ళు ఇండియాలో కలుస్తామంటలేదు. మా వనరులు మావి, పశ్చిమ పంజాబ్ మన సింధు కూడా మా వనరులు మావి, మా సంపద మాది. మీరేమో సైనిక శక్తి మీద ఖర్చు పెడుతున్నారు, ఈ అవసరం లేని దగ్గర పిఓకే మీద ఖర్చు పెడుతున్నారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు, దీని వల్ల మన నాశనం అయిపోతుంది, మా ప్రాణాలు పోతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు లాహోర్ మనకు వాగా బాట నుంచి 26 కిలోమీటర్లు అంతే, మన వాగా బాట మనకు వాగా నుంచి అక్కడికి. కానీ బస్సు నడిపాం కదా వాజ్పేయి గారి హయాంలో. మేము నష్టమైపోవాలి, సంపద మాది అన్ని కానీ వాళ్ళు అంటున్నారు. కనుక పిఓకే వేరవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాద ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ పక్కన వేరే అవకాశం ఉంది. సింధు మిగిలితే వాళ్ళకి ఏమి అంటే కోప్పడుకుంటున్నాం, ముందుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. పంజాబ్ సింధు ప్రాంతం వాళ్ళకు ఉండిపోతుంది. ఇది పాకిస్తాన్ గా దేశంగా ఉండిపోతుంది. కనుక మ్యాప్ మారినట్టే కదా. మ్యాప్ మారడం అంటే సాప చుట్టుకొని పోరాదు, మనకు భూమి అదే ఉంటది.
కానీ ఒక బెలూచిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఇటు పక్కన పిఓకే మనం స్వాధీనం చేసుకుంటే పిఓకేను మనం స్వాధీనం చేసుకున్న క్షణంలో ఆటోమేటిక్ బెలూచిస్తాన్ దేశం వేరైతుంది. అది కావాలి. బట్ పిఓకేకి ఇప్పుడు బెలూచిస్తాన్ మద్దతు ఇస్తున్నారు. పిఓకే విషయంలో కాశ్మీర్ విషయంలో ఇది 1000 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఒక చర్చ, ఒక ఉద్యమం. సో దీన్ని నేను సెటిల్ చేస్తా అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నారు. సో పిఓకే ఎప్పటికైనా అయితే మాట్లాడితే ఇప్పటిదాకా రాజ్నాథ్ సింగ్ కూడా ఇప్పటిదాకా అన్నారు అయితే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం లేదంటే పిఓకే గురించి మాట్లాడదాం అని చెప్పేసి. సో పిఓకేకి అది కూడా దగ్గరలోకి వచ్చిందా? 1-2 అడుగుల దూరంలోనే మనం ఉన్నామా? లేవు. ఎందుకంటే పిఓకే ముట్టుకున్న క్షణంలో వాడు మళ్ళీ యుద్ధం మొదలు పెడతాడు. అయితే మనం తప్పు చేయం. ఏం చేస్తామంటే వాడు ఒక్క బుల్లెట్ పెంచినా మన ఫిరంగులతో దాడి చేస్తామన్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎంత అనగారు ఉంటుందంటే ఏం చేసినా యుద్ధం వచ్చేటట్టుంది, మమ్మల్ని పిఓకే గ్యారెంటీ స్వాధీనం అయితే అని చాలా వాడికి. అందుకని మొన్నటి మంచి వేడి మీద ఉన్నదాన్ని మనం ఆపినాం అంటున్నాను. మంచి చెడ్డ జరిగిందని. కానీ ఫైరింగ్ 2 వైపుల నుంచి ఆపేసాను తప్ప సింధు నదీ జలాలకు సంబంధించి నిన్న పాకిస్తాన్ లెటర్ రాసింది. సో దాని మీద పునరాలోచించాలని, ఇంకా ఆ కఠిన నిర్ణయాల నుంచి ఇంకా మనం వైదొలగలేదు. సో ఆ నిర్ణయాలు అట్లాగే అమల్లో ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ బెండ్ అయిపోయి పాకిస్తాన్ తలొగ్గి పిఓకేని ఖాళీ చేసే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు సింధు నదీ జలాల విషయంలో రాజీ లేదన్నారు. అందుకని ఒకే నదిలో రక్తము మనకు నీళ్లు కలిసి పారవన్నాడు. వాణిజ్యం ముచ్చట లేని లేదు. ఈ రెండోది వాణిజ్యంతో మనకు వాటితో పెద్దగా ఏం లేదు. మనకు వాళ్ళు పాకిస్తాన్ మనకి ఇచ్చేది ఏం లేదు, మనమే వాడికి ఇవ్వాలి వాళ్ళు ఇస్తే. కానీ వాణిజ్యం పెద్ద సంబంధాలు లేవు. ఇవి ఏమున్నా శాంతి చర్చలు అంటారా, చర్చలకు కూడా మన మధ్యవర్తిత్వం నాకు అంగీకరిస్తలేవు. మోడీ గారు కొంచెం అటు ఇటు చెప్పిన విషయం అదే. కనుక అమెరికా గనక కాశ్మీర్ విషయంలో మాట్లాడితే మనం ఒప్పుకోరు. ద్వైపాక్షిక అంశమే అని సిమ్లా ఒప్పందం స్పష్టంగా చేస్తున్నాం. 71లో చేసుకున్నాం. ఈ 2 దేశాల మధ్య ఒప్పందం మాత్రమే ఏదైనా చేసినా మంచిగా చెడ్డైనా అమెరికాను రష్యాను ఎవ్వరు జోక్యం చేసుకుని వీలేదని అనుకున్నాం. అదే ఉంటది ఇప్పటికి కూడా. ఆ స్టాండ్ మనకు అట్టే ఉంటది. ఏమున్నా వాడు తప్పు చేస్తే మనకు అవకాశం వస్తుంది. శ్రీకాంత్ గారు ఏం లేదు. మనకు ఇప్పుడు సమస్య ఏంటంటే పాకిస్తాన్ ఒక్క గుండాన్ని వెళ్చాలి. ఆటోమేటిక్ గా మనం అప్పుడు ఎవరు అడగరు. ట్రంప్ కూడా ఏం మాట్లాడలేడు. ఇంకొక మాట కూడా వస్తుంది శ్రీకాంత్ గారు, నేను చదువుతున్నా అక్కడక్కడ. ఇప్పుడు అమెరికా ప్లాన్ కూడా మెల్లగా మిత్రత్వం నటించుకుంటూనే పాకిస్తాన్ వీక్ చేయాలి అనుకుంటుంది. కనుక బెలూచిస్తాన్ విషయంలో పెద్దగా జోక్యం చేసుకుంటలేదు. ఆ పిఓకే విషయంలో జోక్యం మీది అంటున్నారు. కానీ రేపు పొద్దున పిఓకే విషయంలో భారత్ కు మద్దతు ఉంటుంది అమెరికా. అట్లాగే బెలూచిస్తాన్ విషయంలో కూడా వేరే దేశం అయితే వాళ్ళకి కూడా న్యాయంగా బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. పాకిస్తాన్ ఒక్కదాంతే అన్నప్పుడు బెలూచిస్తాన్ వాళ్ళు కూడా అమెరికా కనుక సై అంటే ఒక్క నిమిషంలో అమెరికా సై అయిన క్షణాలు ప్రపంచం మొత్తం సినారియో మారిపోతుంది శ్రీకాంత్ గారు. ఒకవేళ అమెరికా ఒప్పుకుందంటే సినారియో మొత్తం మారిపోతుంది కదా. అమెరికా ఒప్పుకున్నట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే IMF ఆల్రెడీ మళ్ళీ 2సారి కూడా పాకిస్తాన్ కు రుణం ఇచ్చింది అన్నది ఒకటి కనిపిస్తోంది. సో అమెరికా మద్దతు లేకుండా ఇంత పెద్ద రుణాలు 2 సార్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో అమెరికా చాలా స్పష్టంగా కనిపిస్తోంది పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి ఏంటండి. పాకిస్తాన్ వైపే ఉంటది. కానీ వాళ్ళు విడిపోతే మంచిదే కదా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వీక్ కావాలని కోరుకుంటది కదా ఇది మన అమెరికా. అందుకనే ఇంకొక దేశంగా ఏర్పడి వాళ్ళు కూడా మా ఆధీనంలోకి వచ్చిందని ప్రేమ ఉంటది అనుకోండి. చైనాకు వ్యతిరేకంగా. ఎందుకంటే బెలూచిస్తాన్ విషయంలో కొంచెం మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తుంది నేను అంటున్నానంటే నాకున్న పరిజ్ఞానం మేరకు చైనా బెలూచిస్తాన్ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నది. కనుక చైనాకు వ్యతిరేకంగా ఈ పావు కలుపుతా అంటున్నాను. ఇప్పుడు రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఏ పని జరుగుతలేదు శ్రీకాంత్ గారు. ఏ యుద్ధం వచ్చినా ఏ జరిగినా ఈ 3 ప్రయోజనాలు ఉంటాయి. కనుక రాజకీయ ప్రయోజనం ఏమో పాకిస్తాన్ వీక్ చేయడం. అంటే దాని తర్వాత వీక్ అయితే మనం ఏం చేసేది కదా. అమెరికా దానికి చూసి చూడనట్టు ఊరుకుంటుంది. నెంబర్ 1. రెండోది బెలూచిస్తాన్ వేరైతే ఆటోమేటిక్ గా చైనాకు చెక్ పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కారంగోరం హైదరాబాద్ వల్ల పెద్ద ద్వారా కిందికి అరేబియా మహాసముద్రంలోకి చైనాకు అనుమతించకుండా ఉండాలంటే బెలూచిస్తాన్ వేరుగా. అది అమెరికా ప్లాన్ ఉంటుంది. కనుక ఎంత స్నేహం చేసినా వ్యూహాత్మకంగా చూస్తే వాళ్ళను అరేబియా మహాసముద్రంలో జ్వరపడకుండా ఉండాలంటే బెలూచిస్తాన్ పరోక్ష మద్దతు అన్న ఉంటది. అంటే ప్రత్యక్ష మద్దతు ఎక్కడ మాట్లాడదు ఉంటది అంటున్నాను. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించేది అంటే వేచి చూడాలి. ఇప్పుడు కాలంబు రాగానే కాటేసి తీరాలన్నట్టు ఒక్క తప్పు పాకిస్తాన్ నుంచి అయితే మనం వెంటనే దాడి చేస్తాం. మనం దాడి చేయగానే ఆటోమేటిక్ బెలూచిస్తాన్ వాడు ఏం చేస్తాడు అట్టించి నడుకొస్తాడు. ఇక క్వెట్టా నగరానికి స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇప్పటికే వాడు క్వెట్టాని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్ కూడా కట్టారంటేనే బెలూచిస్తాన్ ఎంత స్ట్రాంగ్ ఉందో సరిహద్దుల దగ్గర అర్థమవుతుంది. పాకిస్తాన్ బెలూచిస్తాన్ పేరింటేనే భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి తోడు భారత్ ఇంకా చాలా శక్తివంతమైనటువంటి దేశం. మనం పాకిస్తాన్ ని కనీసం లేవకుండా చేసాం. కంప్లీట్ ఎయిర్ బేస్ మొత్తం ధ్వంసం చేసేసినాం. రన్వేలు మొత్తం ధ్వంసం చేసేసినాం. విమానం ఎగరాలన్నా ఎగరలేనటువంటి పరిస్థితి పాకిస్తాన్కి వచ్చేసింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న 2 days బ్యాక్ కూడా
కొంతమంది ఉగ్రవాదులు ఒక భారీ ర్యాలీ తీశారు పాకిస్తాన్లో. భారీ ర్యాలీ తీసి భారీ సభ పెట్టి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్ లో ఉండి మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి భారతదేశానికి వ్యతిరేకంగా. సో ఇది ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ కాదు, పాకిస్తాన్ ప్రభుత్వాలు కాదు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు స్పష్టంగా జైషే మహమ్మద్ చెందినటువంటి, లష్కర్ తోయిబాకి చెందినటువంటి ఉగ్రవాదులే భారీ సభ పెట్టారు. సో కాశ్మీర్ విషయంలో మేము కరెక్ట్ గా ఉన్నాం, మేము ఖచ్చితంగా ఉన్నామని ఆ సభ సంకేతంగా కనిపిస్తోంది. మనం పిఓకే విషయంలో స్ట్రాంగ్ ఉన్నాం. సో ఈ రెండింటి విషయాల్లో ఎట్లా చూడొచ్చు మనం? సో రానున్న కాలంలో ఇప్పుడు పాకిస్తాన్ మనకు ఆయుధం ఇవ్వడానికి సిద్ధంగా ఉందా? ఓ యుద్ధం జరగబోతోందా? పిఓకే విషయంలోనే అది స్టార్ట్ అవుతుందా? ఇది బెలూచిస్తాన్కు ఉపయోగపడబోతుందా? ఖచ్చితంగా. ఒకటేమో ప్రజా ప్రభుత్వాలు పనిచేయకుండా సైనిక ప్రభుత్వాలు పనిచేసినాయి ఇప్పటిదాకా. ఫస్ట్ ప్రధానమంత్రికి ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం అధ్యక్షుడు పూర్తి కాలం చేయలేదు. అప్పర్ హ్యాండ్ గా రాజకీయ నాయకత్వం అప్పర్ హ్యాండ్ కాగానే ఆటోమేటిక్ గా పైనుంచి ఈ సైన్యం వచ్చి కూర్చుంటుంది. కానీ సైన్యం కూడా సైన్యం చేతిలో లేదు. ఇప్పుడు ఏమైందంటే ఒకరి చుట్టూ ఒకరి చేతిలో ఉంది. సింధు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం నుంచే రాజకీయ నాయకులు సైనిక అధికారులు ఎంపిక అవుతున్నారు. వాళ్ళ చేతిలో ప్రజల చేతిలో వాళ్ళు లేరు, వాళ్ళ చేతిలో సైన్యం లేదు, సైన్యం చేతిలో సైన్యమే లేదు. ఎందుకంటే ఉగ్రవాదుల చేతిలో ఉంది. ఇప్పుడు అందుకని మీరు బహిరంగంగా ఉగ్రవాదుల మీటింగ్ పెట్టగలిగినంటే, ఒకవేళ ఉగ్రవాదులు కనుక పెట్టిపోయి ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఏది ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని సైనికులను కూడా నిర్బంధిస్తారు. ఈ ఉట్టి ఊరుకోరు. సైనికులు నిర్బంధించారు అనుకోండి, అప్పుడు ఏమైతే ఏ ప్రభుత్వం అయితే ఉగ్రవాద ప్రభుత్వమే కదా. ఉగ్రవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంకో ఉగ్రవాద పనిచేస్తుంటే మనం బెలూచిస్తానికి మద్దతు ఇవ్వడానికి ఈజీ అవుతుంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద ప్రభుత్వాలు అధికారం మొదలు పెట్టాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది అంటే ఒక ఉగ్రవాద దేశం నుంచి ఇంకో ఉగ్రవాద దేశం విడిపోతుంది. మనం మద్దతు ఇవ్వచ్చు, అప్పుడు ఈజీ అవుతుంది మనకు కూడా. అంటే వాడు కొంచెం ప్రజాస్వామ్యవాదులు అవుతారు. ఇప్పుడు ఒకవేళ సైన్యం చేతి నుంచి కూడా ఉగ్రవాదులు కనుక తీసుకున్నట్టే శ్రీకాంత్ గారు, నిన్న ఊరేగింపు నేను కూడా చూశాను కదా, ఊరేగింపు చూస్తుంటే అంటే బుల్లెట్ ప్రూఫ్ దాన్ని పెట్టుకొని ఎందుకు ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, అసలు వాళ్ళ పాపం పండడానికి మూడు కారణాలు అంటున్నాను. ఒకటి ప్రజల తిరుగుబాటు ఉంది, ఆర్థికంగా సైనికంగా నష్టపోయినారు. ప్రజలేమనుకుంటున్నారు అంటే అనవసర యుద్ధాలు తెచ్చి ఈ ఉగ్రవాదాన్ని పోషించి మనం బాగుకున్నది ఏమిటి? ఇండియా నుంచి విడిపోతే ఇండియానే బాగుపడ్డది, మనం చెడిపోయాం కదా. నేనన్న మాట కాదు ఇది. ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడంటే, ఇంతమంది భారతదేశం వైపు చూస్తున్నారంటే వాళ్ళేమో విదేశాంగ విధానం నుంచి ముందు పెడితే ఆర్థిక విధానాలు స్పష్టంగా పాటిస్తున్నారు, మనం చేయకపోవడం వల్ల నష్టపోయినామని ఇమ్రాన్ ఖానే అన్నాడు, మన మాజీ అధ్యక్షుడు. కనుక ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలు వ్యతిరేకత పాకిస్తాన్ నగరంలో ఉన్నది, పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో ఉన్నది. బెలూచిస్తాన్ ఎట్లాగో వేరుగా వాళ్ళు ఉన్నారు. కాశ్మీర్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు కూడా ముజఫరాబాద్ లో పెద్ద ప్రయత్నం చేసింది. వాళ్ళు ప్రజలే ఏమని, మేము భారత్ లో కలుస్తాం, మాకు ఇది వద్దు, ఈ లొల్లి వద్దు, ముజఫరాబాద్ ను కూడా కలుపుకోండి, మొట్టమొదటి పక్కనే ఉంటుంది కలుపుకోండి, ఇక్కడి నుంచి కొట్టుకపోండి అని అంటున్నారు వాళ్ళు. అంటే ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఎంత సైనిక శక్తి ఉన్నా సరే, 10 మంది సైనికులు వస్తారు, 1000 మంది ప్రజలు ఉంటారు అనుకుంటే, అంటే 4 చచ్చిపోయినా సరే, ఈ 10 మంది చంపినా సరే, 10 మంది చచ్చిపోయినా సరే, ఈ 1000 మంది చంపేస్తామంటారు కదా. అది జరుగుతుంది సార్. 4 దేశాలకు విడిపోయే ప్రమాదం ఉంది, అవకాశం ఉందని నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ ఇప్పటికే ఐక్యరాజ్య సమితిని రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ గుర్తించాలంటూ బెలూచిస్తాన్ ఆర్మీ కోరుతోంది. అట్ సేమ్ టైం భారతదేశం కూడా విజ్ఞప్తి చేస్తోంది, విదేశాంగ శాఖను భారతదేశంలో ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో బెలూచిస్తాన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఒకవేళ పాకిస్తాన్ ఏమాత్రం భారత్ మీద దుందుడుకు చర్యలు చేసినా, ఒక్క బుల్లెట్, ఒక్క డ్రోన్ మళ్ళీ ప్రయోగించి మళ్ళీ యుద్ధానికి దారితీసినా కానీ నెక్స్ట్ మినిట్ లో బెలూచిస్తాన్ రాజ్యం అవతరించడం తథ్యం. సో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా మమ్మల్ని గుర్తించాలంటూ కూడా అటు సోషల్ మీడియాలో ప్రపంచ దేశాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. బెలూచిస్తాన్ గత 75 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం 1947లో భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 48లో బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో విలీనం కావడం జరిగింది, బలవంతంగా విలీనం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతే ఉందో ఆ ఖనిజ సంపదను పూర్తిగా చైనాకు తరలించకపోతున్నారు, పాకిస్తాన్ వాడుకుంటోంది. వాటి స్థానికంగా మాత్రం బెలూచిస్తాన్ని ఇబ్బంది పెడుతోంది. బెలూచిస్తాన్కి ఆ ఫలాలు దక్కడం లేదన్నదే ప్రధానమైనటువంటి డిమాండ్ బెలూచిస్తాన్ నుంచి. సో అప్పటి నుంచి కూడా బెలూచిస్తాన్ ప్రజలంతా కూడా తిరుగుబాటు మొదలెట్టారు. ఆఖరికి తుపాకులతో ఫిరంగులతో దాడులు చేస్తూ పాకిస్తాన్ని ఎక్కడంటే అక్కడ ఒక ఇరుకును పెడుతోంది, ఒక ఉద్యమం లేపుతోంది. సో ప్రాణానికి ప్రాణం అన్న స్థాయిలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పటికే బెలూచిస్తాన్ లోని చాలా మంది యువత పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బలైపోయారు, చనిపోయారు. సో పాకిస్తాన్ ఆర్మీని కూడా ఎక్కడా బెలూచిస్తాన్ వదలట్లేదు. ఎక్కడ దొరికితే అక్కడ మట్టు పెడుతున్నారు, తుపాకీతో కాల్ చేస్తున్నారు, ఫిరంగులతో వాళ్ళ వాహనాల్ని కూడా పేల్చేస్తున్నారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బట్ చూడాలి, ఎంతో కాలం లేదు. ఇక
తొందరలోనే బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించబోతోంది. 1-2 అడుగుల్లోనే బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించబోయేటువంటి అవకాశాలని పాకిస్తాన్కి అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం. పాకిస్తాన్ రానున్న కాలంలో ప్రపంచ పట్టంలో కూడా ఉండేటువంటి అవకాశాలు మాత్రం లేవు. చూడాలి ఇంకా ప్రపంచ రాజకీయాలు ఎట్లా జరగబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.